స్వాగతం ఘన స్వాగతం. పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజింతుము నిన్ను స్తుతింతుము, పూజించి నిన్నే కొలిచెదము, నిన్ను పూజించి నిన్నే కొలిచెదము. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని తనువు మనసు ఏకమై సన్నుతించెదం. సత్యం జీవం మార్గం సకలం నీవేనని, నీవేనని తనువు మనసు ఏకమై సన్నుతించెదం. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సన్నిధి చేరితి ప్రభువా, పాదాభివందనం దేవా. సర్వజ్ఞుడా నిఖిలేశుడా స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. గుంటూరు మేత్రాసనం, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు మహాగణ శ్రీ 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 చిన్నా బత్తిని భాగ్యయ్య గారి 42వ గురు పట్టాభిషేక వార్షికోత్సవం సందర్భంగా ఆయనకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. గాదే రాజారెడ్డి సుధారాణి దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కోరుతూ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. 42వ గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న గుంటూరు పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 చిన్నా బత్తిని భాగ్యయ్య తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి పూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. 81వ పుట్టినరోజు జరుపుకుంటున్న నల్గొండ విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గోవింద్ జోజీ తండ్రి గారికి ప్రార్థనా శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలి దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న బాసాని సైమన్ రెడ్డి, అన్నామేరీ దంపతులకు దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వారి తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి పూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా
మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పునీత ఫిలిప్పు యాకోబులు అనేటువంటి అపోస్తుల పండుగను ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. వీరిరువురిని చూస్తే పేరు క్రీస్తు నుండి పొందినటువంటి దేవుని వాక్యాన్ని విని ఆలకించి వారి జీవితంలో పాటించి అటు తర్వాత ఈ యొక్క దైవరాజ్య వ్యాప్తి కోసమై వారి ప్రాణాలను కూడా ధారపోశారు, రక్తాన్ని చిందించి గొప్ప సాక్షులుగా నిలిచారు ఈ ఇరువురు అపోస్తులు ఫిలిప్పు యాకోబులు. మరి మన జీవితంలో కూడా ఇలాంటి క్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నటువంటి మన విశ్వాసం ఎంత బలంగా ఉంది? ఆ క్రీస్తు కోసం సాక్షులుగా జీవించగలుగుతూ ఉన్నామా? కొన్నిసార్లు ఈ సాక్ష్యం అంటే శ్రమలు పొందేటువంటి అవకాశం కూడా వస్తుంది. అలాంటప్పుడు మనం ఆ శ్రమల నుంచి పారిపోతున్నామా అని పరిశీలన చేసుకొని ఈ అపోస్తుల నుంచి మనం ప్రేరణ పొంది వారు ఏ విధంగా జీవించారో మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మరి ఈ యొక్క పూజలో పాల్గొనే ముందు మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. కళ్ళు మూసుకొని మన యొక్క పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క క్షమాపణ వేడుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపలేనని బ్రతిమాలుకొంచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరమోన్నత గీతముల్ పరమండలాదేశుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాదేశుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమని పాడుదా, జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు. శాంతి శుభములు అగుననుచు. సర్వేశ్వరా మా స్వర్గరాజా, మహాబలము గల
ఈశ్వరా మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 జనకైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల కృష్ణనాధీశుడా జనకైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణాధీశుడా నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 ఇక కుడి పాస్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పిత కుడి పాస్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన నీకే స్తుతి నీకే మహిమ గల ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, అపోస్తులుడైన ఫిలిప్పు యాకోబుల ఉత్సవముతో ప్రతి సంవత్సరం మమ్ము సంతోషపరుచున్నావు. వారి విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము నీ జనితైక కుమారుని శ్రమలు మరణము ఉత్థానమందు భాగస్థులమై ఒకనాడు నీ మహిమాన్వితమైన తేజస్సును గాంచు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము. ప్రభు యాకోబునకు తదుపరి అపోస్తులకందరికీ కనబడెను. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 15వ అధ్యాయము పవిత్ర వచనములు 1 నుండి 8 వరకు. సోదరులారా, నేను బోధించినదియో
మీరు గ్రహించినదియు మీ విశ్వాసమునకు మూలాధారమునైన సువార్తను గూర్చి మీకు జ్ఞాపకము చేయనించుచున్నాను. మీరు ఉద్దేశరహితముగా విశ్వసించి ఉండిననే తప్ప నేను మీకు బోధించిన విధముగా మీరు దానికి గట్టిగా అంటిపెట్టుకొని ఉంటిరేని మీరు రక్షింపబడుదురు. నేను పొందిన దానిని మీకు మొదట అందించి తిని, పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు క్రీస్తు మన పాపముల కొరకై మరణించెను. పవిత్ర గ్రంథమున వ్రాయబడినట్లు ఆయన సమాధి చేయబడి 3వ దినమున సజీవుడుగా లేవనెత్తబడెను. ఆయన పేతురునకు తదుపరి 12 మంది అపోస్తలుకును కనబడెను. పిమ్మట ఆయన ఒకే పర్యాయము తన అనుచరులలో 500 మందికి పైగా కనబడెను. వారిలో కొందరు మరణించినను పెక్కుమంది జీవించియే ఉన్నారు. ఆ పైన యాకోబునకు తదుపరి అపోస్తలకందరికీ ఆయన కనబడెను. అకాలమందు జన్మించినట్లున్న వాడనైనను చివరకు నాకును ఆయన దర్శనమిచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ప్రభు తన పక్షమున ఉండని ఎడల శత్రువుల మన మీదికి ఎత్తి వచ్చినప్పుడు కోపావేశముతో మనలను సజీవులుగా మృంగివేసేటి వారే. అందరూ మనము వేటగాండ ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. జలములు మనలను ముంచి వేసడి వెల్లువలు మన మీదుగా పొర్లి పారడివే. ఘోషించుచు పారు ప్రవాహములు మనలను ముంచి వేసడివే. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. ఉచ్చులు తెగిపోయినవి, మనము తప్పించుకొంటిమి. భూమి ఆకాశములను చేసిన దేవుని నుండి మనకు సహాయము లభించును. అందరూ మనము వేటగాండ్ర ఉచ్చుల నుండి పక్షివలే తప్పించుకొంటిమి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. ప్రతినిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. సువార్తను బోధించు వారి పాదములు సుందరమైనవి. నిత్యం ధ్యానించు వారి హృదయములు అందమైనవి. జీవితాంతం యేసు బాధల నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. జీవితాంతం యేసు బాధల నడుచుటే పుణ్యం. ప్రభుని కోసం సాక్ష్యమిచ్చే బ్రతుకులే ధన్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉందరుగాక. పునీత యోహాను గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను శుభవార్త 14వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు. యేసు తోమాతో ఇట్లా నేను నేనే మార్గమును సత్యమును జీవమును, నా మూలమును తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాలేడు.
మీరు నన్ను ఎరిగి ఉన్నచో నా తండ్రిని కూడా ఎరిగి ఉందురు. ఇక నుండి మీరు ఆయన్ను ఎరుగుదురు, మీరు ఆయన్ను చూసి ఉన్నారు అని పలికెను. అప్పుడు ఫిలిప్పు, ప్రభు, మాకు తండ్రిని చూపుము, మాకు అది చాలును అనెను. అందుకు యేసు ఇట్లా నేను, ఫిలిప్పు, నేను ఇంతకాలం మీతో ఉంటిని, నన్ను తెలుసుకొనలేదా? నన్ను చూసినవాడు నా తండ్రిని చూసి ఉన్నాడు. తండ్రిని చూపుమని ఎట్లు అడుగుచున్నావు? నేను తండ్రి యందు, తండ్రి నా యందు ఉన్నామని నీవు విశ్వసించుటలేదా? నేను మీతో లేదు, కానీ తండ్రి నా యందు నివసించు తన పనులను నెరవేర్చున్నాడు. నేను తండ్రి యందు ఉన్నాననియు తండ్రి నా యందు ఉన్నాడనియు మీరు విశ్వసింపుడు. లేనిచో ఈ క్రియలను బట్టి అయినను నన్ను విశ్వసింపుడు. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను కనుక నన్ను విశ్వసించువాడు నేను చేయు క్రియలను చేయును, అంతకంటే గొప్ప క్రియలను చేయును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి కుమారుని యందు మహిమపరపబడుటయు, మీరు నా పేరట నన్ను ఏమి అడిగినను దాన్ని చేసెదను. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం అపోస్తులైనటువంటి ఫిలిప్పు, యాకోబు వీరి ఇరువురి ఉత్సవాన్ని జరుపుకుంటున్నాం. మరి ఈ యొక్క అపోస్తుల గురించి తెలుసుకోవాలంటే మొట్టమొదటగా అపోస్తుల పట్టిక సువార్తలో ఉంటుంది. అక్కడ అందరి పేరు మనకు కనిపిస్తూ ఉంది. రెండవదిగా ఈ 12 మంది అపోస్తుల పేర్లు గమనించినట్లయితే ఒక పేరు 2 సార్లు, అదేవిధంగా 3 పేర్లు అలా కనిపిస్తుంది. అంటే 12 మందిలో ఈ 3 అంటే 6 పేర్లు రిపీట్ అవుతూ ఉన్నాయి, 2 సార్లు చెప్పబడుతుంది. అది ఎవరంటే సిమోను, యూదాసు మరియు యాకోబు. ఈ 3 పేర్లు 2 సార్లు వస్తుంది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే మామూలుగా ఒక్కొక్క అపోస్తులకి ఒక్కొక్క రోజు పండగగా ఉండాలి. మరి ఎందుకోసమని ఇద్దరిద్దరు చొప్పున ఈ పండగ జరుపుకోబడుతుంది. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ జంట అపోస్తుల పండగ మనం సిమోను, యూదా వీరిరువురిని కలిపి జంట అపోస్తులుగా పండగ చేసుకుంటున్నాం. ఇది అక్టోబర్ 28వ తారీఖున జరుగుతుంది. మరి ఈరోజు మనం గమనించినట్లయితే మే 3వ తారీఖు ఈరోజు ఫిలిప్పు మరి యాకోబుల్ని జంట అపోస్తులుగా పండగ చేసుకుంటున్నాం. మరి ఎందుకోసమని? ఏదో ఒక కారణం ఉండాలి కదా. ఏంటి అంటే మనం సిమోను, యూదా ఈ అపోస్తుల పండగ జంట అపోస్తులుగా చేసుకుంటున్నామంటే వారిలో అన్నీ కూడా సరి సమానంగా ఉన్నాయి. అంటే వారు బోధించినటువంటి స్థలం, వారు ప్రచారం చేసినటువంటి ఆ స్థలం, తర్వాత వారు చనిపోయిన విధానం ఇవన్నీ కూడా ఒకే రకంగా ఉన్నాయి. కాబట్టి సిమోను, యూదా వీరిరువురు కూడా ఒక పండగ చేసుకుంటున్నాం. మరి ఈరోజు ఫిలిప్పు మరియు యాకోబు వీరిని ఎందుకు జంటగా పండగ చేసుకుంటున్నాము అంటే వీరు జన్మించింది వేరే వేరే స్థలాల్లో, మరి చనిపోయింది కూడా వేరే వేరే స్థలాల్లో, మరి చనిపోయిన కాలం కూడా వేరేది. మరి ఇంత వ్యత్యాసం ఉంటే వీరిని ఇరువురిని కలిపి ఒక జంట అపోస్తులుగా పండగ ఎందుకు చేసుకుంటున్నామంటే ఒకే ఒక కారణం, వారి యొక్క అవిశేషాలు అంటే స్మారక గుర్తులు ఇవన్నీ కూడా వారి సమాధుల నుంచి తీసుకువచ్చారు. రోమ్ నగరానికి తీసుకువచ్చి ఒక దేవాలయంలో, అంటే బెసిలికా ఆఫ్ అపోసల్స్, ఈ 12 మంది అపోస్తుల దేవాలయం ఉంది.
ఆ దేవాలయంలో ఈ ఇరువురి అవిశేషాలు ఒకేసారి అమర్చారు ఆ గుడిలో. అందుకోసమనే ఈ ఇరువురిని కలిపి ఒక పండగ చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మొట్టమొదటిగా మనం ఫిలిప్పు గురించి తెలుసుకుందాం. ఫిలిప్పు అనేటువంటి అపోస్తులుడు బెత్సైదా నుంచి పిలువబడ్డాడు. అటు తర్వాత ఆయన ఒక గ్రీకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇంకా ఆయన పేరు మనం వింటే లవర్ ఆఫ్ హార్సెస్, అంటే గుర్రాలను ప్రేమించేవాడు అని అర్థం, పేరుకు అర్థం. అయితే ఈయన గురించి ఒక ఇతిహాసం, ఒక పురాణ గాథ ఉంది. అది ఏంటి అంటే, ఇతన్ని తలకిందులుగా సిలువ వేశారు. ఆ సమయంలో బర్తలోమేయు కూడా తలకిందులుగా సిలువ మీద వేశారు. అయితే ఈ ఫిలిప్పు తలక్రిందులుగా ఉండి కూడా దేవుని వాక్యం ప్రచారం చేశాడంట, దేవుని వాక్యాన్ని బోధించాడంట. ఆ విధంగా దానికి ముగ్ధులైనటువంటి వాళ్ళు, ప్రేరేపణ పొందినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేశారంటే, అక్కడ ఉన్నటువంటి ఆ బర్తలోముని ఆయన వదిలిపెట్టారంట. కానీ ఇక ఫిలిప్పును కూడా వదిలిపెట్టాలని నిశ్చయించుకుంటే ఫిలిప్ అన్నాడంట, వద్దొద్దు, నేను ఇక్కడే ఉంటా, ఈ శిలువ మీదనే మరణిస్తా, ఈ శిలువ మీద మరణించి నేను క్రీస్తుకు సాక్షునిగా ఉంటానని అక్కడే ఉండి మరణించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఫిలిప్పు విషయంలో చూసినట్లయితే 4 చోట్ల సువార్తలో మనకు కనిపిస్తుంది. మొట్టమొదటిగా ఫిలిప్పును పిలిచినటువంటి సమయం, అది యోహాను సువార్త 1వ అధ్యాయం 43 నుంచి 44 వచనాల్లో ఫిలిప్పును క్రీస్తు ప్రభు పిలవటం. రెండవదిగా ఈ యొక్క రొట్టెను చేపలను ఎంతోమందికి 5,000 మందికి పంచటం, అదే యోహాను సువార్త 6వ అధ్యాయము 5 నుంచి 7 వచనం వరకు. అక్కడ చూసినట్లయితే ఇక యేసు ప్రభు ఫిలిప్పును అడుగుతున్నాడు, మరి వీరందరికీ భుజించుటకు మీ దగ్గర ఆహారం ఉంది అంటే, అప్పుడు ఫిలిప్ అన్నాడు, ఇంతమంది జనం వీళ్ళకి ఎక్కడి నుంచి మనం భోజనం తీసుకొస్తాము అనే తన యొక్క అనుమానాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ అనుమానించాడు, కానీ యేసు ప్రభు శక్తిని గుర్తించలేకపోయాడు. మరి మూడవదిగా ఫిలిప్పు దగ్గరికి గ్రీకు సంబంధించిన వాళ్ళు వచ్చి యేసు ప్రభుని కలవాలనుకుంటున్నారు. అలాంటి సమయంలో ఆయన మధ్య వ్యక్తిత్వం ఏర్పాటు చేసుకున్నాడు. ఒక మధ్య వ్యక్తిగా నిలిచి వారి మధ్యలో సంధిని కుదిర్చాడు. అంటే ఎందుకోసం గ్రీక్ సంబంధించినటువంటి వాళ్ళు వచ్చి ఈయన అడిగారు అంటే, ఈయన కూడా గ్రీకు భాష మాట్లాడేటువంటి అపోస్తులని మనకు తెలుస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి 4వదిగా ఫిలిప్పు ఎక్కడ కనిపిస్తున్నాడంటే, యోహాను సువార్త 14వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలు. ఇక్కడ కడరా భోజనం అప్పుడు ఫిలిప్పు ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఏమని అంటే, మాకు తండ్రిని చూపు అంటున్నారు. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, మీరు నన్ను చూడలేదా? నన్ను చూసినట్లయితే తండ్రిని చూసినట్లే మరి ఎలా మీరు తండ్రిని చూపమని అడుగుతున్నారని తిరిగి ప్రశ్న వేస్తున్నాడు. ఈ విధంగా ఫిలిప్పు 4 సందర్భాల్లో సువార్తలో కనిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి మనం యాకోబు విషయానికి వచ్చినట్లయితే, యాకోబులు ఇద్దరు మనకు ఈ అపోస్తుల పట్టికలో కనిపిస్తుంటారు. వారు ఘన యాకోబు ఇంకా చిన్న యాకోబు, అంటే పెద్ద యాకోబు చిన్న యాకోబు. మరి ఈరోజు మనం ఎవరి గురించి తెలుసుకున్నామంటే చిన్న యాకోబు గురించి. అతనే చిన్న యాకోబు, అల్పై కుమారుడైనటువంటి యాకోబు. మరి ఇతన్ని చిన్న యాకోబు ఎందుకన్నారు, అల్ప యాకోబు అని ఎందుకన్నారు? ఆయన న్యాయవంతుడైనటువంటి యాకోబు అని కూడా చెప్తున్నారు. ఇంకా అతన్ని మైనర్, లిటిల్, లెస్సర్, యంగర్ అని ఈ విధంగా ఆ యాకోబుని సంబోధిస్తున్నారు. ఇక
ఈ యాకోబు గురించి మనం విన్నట్లయితే ఈరోజు మొదటి పఠనంలో యాకోబుకి కనిపించారు, అటు తర్వాత నాకు కనిపించారు అని పౌలు గారు బోధిస్తున్నారు. ఇక్కడ యేసు ప్రభు యాకోబుకి కనిపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ చిన్న యాకోబు అంటే ఆయన తక్కువ ఇంపార్టెంట్ అని కాదు. ఆయన కూడా పెద్ద యాకోబు లాగానే, కానీ వారిలో వయస్సులో వ్యత్యాసం ఉండవచ్చు అని మనకు నిపుణులు తెలియజేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ యొక్క పండగ చరిత్రను చూసినట్లయితే మొట్టమొదటగా ఈ ఫిలిప్పు యాకోబుల పండగ మే 1వ తారీఖున ఉండేది. కానీ ఎప్పుడైతే మే 1వ తారీఖు పునీత జోజప్ప గారికి, కార్మిక జోజప్పకు అంకితం చేశారు కాబట్టి ఆ పండుగను మే 11వ తారీఖు దాన్ని కదిలించారు, తీసుకెళ్లారు. మరి అటు కాకుండా అటు తర్వాత మే 3వ తారీఖుకి ఈ యొక్క పండుగను మళ్ళొకసారి తరలించారు. అందుకోసమని మే 3వ తారీఖున ఫిలిప్పు యాకోబుల పండుగను చేసుకుంటున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకే క్రీస్తు ప్రభు మనకు కనిపిస్తారు. ఎప్పుడు కనిపిస్తారంటే మన విశ్వాసం బలంగా ఉన్నట్లయితే, మనం ఆయనకు సాక్షులుగా జీవించినట్లయితే. అదేవిధంగా అబ్రహాం మాస్లో ఇతను ఒక మానసిక శాస్త్రవేత్త. ఇతను ఒక పట్టికను తయారు చేశాడు, అంటే మానవుని యొక్క అవసరాల పట్టిక. ఆయన ఒక ఏడు మెట్ల గురించి చెప్పాడు. చిట్ట చివరికి నా గురించి నేను తెలుసుకోవటం, ఆ దశకు చెందిన తర్వాత నేను తృప్తి చెందుతాను అని అనుకున్నాడు. కానీ అది కాదు, దానికంటే గొప్పది ఉంది అని మన యొక్క విశ్వాసం తెలియజేస్తుంది. అది ఏంటిది అంటే సెల్ఫ్ ట్రాన్సెండెన్స్, అంటే మనల్ని మనం జయించటం, మన నుంచి మనం ఇంకా ఎత్తుకు ఎదగటం. ఇక్కడ అబ్రహాం మార్స్లో నిన్ను నీవు తెలుసుకుంటే సరిపోతుంది అంటాడు. అది కాదు, మనని మనం తెలుసుకున్న తర్వాత ఇంకా గొప్ప విషయాన్ని తెలుసుకోవాలి. అది ఏంటి అంటే దేవుని తెలుసుకోవాలనేట్టు. అందుకే ఈ యొక్క ఫిలిప్పు యాకోబులు దేవుని తెలుసుకున్నారు. అంటే వాళ్ళని తెలుసుకోవటంతో తృప్తి చెందలేదు, ఇంకా దానికంటే ఇంకా గొప్పది ఉంది అని తెలుసుకున్నారు. అందుకే క్రీస్తు కోసం జీవించారు, క్రీస్తు కోసం మరణించారు, క్రీస్తు యొక్క సువార్తను బోధించారు, క్రీస్తు యొక్క దైవరాజ్యాన్ని వ్యాప్తి చేశారు. అలా క్రీస్తుకు గొప్ప సాక్షులుగా జీవించి మరణించారు. మరి మన సంగతి ఏంటి ప్రియ సహోదరి సహోదరులారా? ఈ విధంగా ఫిలిప్పు యాకోబుల వలె మనం విశ్వాసంలో జీవించగలుగుతామా? సువార్తను బోధించగలుగుతామా? దైవ రాజ్య వ్యాప్తి చేస్తామా? లేదా కేవలం నేను మంచిగా ఉంటే సరిపోతుంది అని తృప్తి చెందుతామా? దానికంటే గొప్పది దేవుని యొక్క సువార్తను బోధించడం, దేవుని తెలుసుకోవటం, మరి గొప్ప సాక్షులుగా ఉండటం. ఇలాంటి సుగుణాలు మనందరూ కూడా దయచేయమని ఈ ఇరువురి అపోస్తుల్ని, ఫిలిప్పు యాకోబుల్ని మనం వేడుకుందాము, వారి యొక్క ప్రార్థన కోరుకుందాము. ఆమెన్. దయగల మా తండ్రి ప్రభు సర్వేశ్వర, ఈ సమయమందు మమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, శ్రీ సభలో ఉన్న పెద్దలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేక విధంగా ఫ్రాన్సిస్ పాపు గారి ఆత్మ కోసం ప్రార్థన చేస్తూ తను చేసినటువంటి తప్పిదాలు మన్నించి మోక్ష ప్రాప్తిని దయచేయండి. అదేవిధంగా మా మేత్రాన్లను, గురువులను, కన్యాశ్రీలను, ఉపదేశాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా దివ్యవాణి టీవీని ఆశీర్వదించండి. దీనిలో పనిచేస్తున్నటువంటి సభ్యులందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా ప్రభువా, దీనికో శ్రమించిన వారందరినీ, మరి ముఖ్యంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా సహాయం చేసేటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించండి. అదేవిధంగా పూజలు పెట్టించు వారిని, ఇంకా మరి ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారో దివ్యవాణి అభివృద్ధికై వారందరిని కూడా దీవించమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ఇరువురు అపోస్తుల్ని మాకు అందించారు.
ఒక బహుమానంగా మాకు ఇచ్చారు ఫిలిప్పు యాకోబు రూపంలో. వారు ఏ విధంగా అయితే మీకోసమై జీవించారో, మీకోసమై మరణించారో, గొప్ప సాక్షులుగా వారి యొక్క రక్తం ద్వారా ఇతరులకు చూపించారో, అదేవిధంగా మేము కూడా మా క్రైస్తవ జీవితంలో మీకోసమై జీవించి మీకోసమై మరణించేలా అలాంటి గొప్ప విశ్వాసాన్ని మాకు దయచేయమని ఓ ప్రభువా మా ప్రార్థనను ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభు సర్వేశ్వర, ఈరోజు ప్రత్యేక విధంగా ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని ఆశీర్వదించండి. భార్య భర్తలను ఆశీర్వదించండి. వారి కలిగినటువంటి పిల్లలను దీవించండి. పిల్లల భవిష్యత్తును ఆశీర్వదించండి. అదేవిధంగా వృద్ధాపంలో ఉన్న వారిని దీవించండి. మరి ముఖ్యంగా ఆరోగ్యంతో బాధపడే వారిని తాకి ముట్టి స్వస్థపరచండి. మరి ఒంటరితనాన్ని అనుభవించే వారిని దీవించండి. పడకకే నిమిత్తమైన వారిని దీవించండి. ఈరోజు దివ్యవాణి టీవీ పూజలో పాల్గొంటున్న వారందరినీ కూడా దీవించమని ఈ మనవులని మన నాథుడైన యేసు పేరిట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పంపించిదెను నా ఆత్మలను నీ సన్నిధిలో నా దేవా. పంపించిదెను నా ఆత్మలను నీ సన్నిధిలో నా దేవా. అందుకొనుమా ఈ చిన్ని కానుక, అందుకొనుమా ఈ చిన్ని కానుక. ఆదరించుమా నీ పేద హృదయని, ఆదరించుమా నీ పేద హృదయని. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతే నీకే మహిమాన్వితుడా. సర్వము సకలము నీకే సర్వోన్నతుడా, మహిమయు ఘనతే నీకే మహిమాన్వితుడా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. అర్పించెదను నా అర్పణను నీ సన్నిధిలో నా దేవా. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తుల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదుము గాక. ఓ ప్రభువా, పునీత ఫిలిప్పు యాకోబుల ఉత్సవ సందర్భమున మేమర్పించు ఈ అర్పణను దయతో స్వీకరింపుము. మాకు నిర్మలమును స్వచ్ఛమైన అచంచలమైన విశ్వాసమును దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. నీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తుల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మా నిత్య కాపరి
నీవు నీ మందను ఎన్నడను చేయి విడవక ధన్యులైన నీ అపోస్తుల ద్వారా దాన్ని సదా కాచి కాపాడుచు నిత్యము సంరక్షించున్నావు. నీవు నియమించిన కాపర్ల ద్వారా నీ కుమారుని పేరట ఆ మందకు మార్గమును చూపుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసులతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమ గీతముతో నిన్ను ఎడతెగక స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతం నా హోసానా, ప్రభు నామమును వేయించే వారు ధన్యులు. మహోన్నతం నా హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైన మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమనందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని భుజింపుము, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజన అనంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దేనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము, జీసువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉద్ధానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు, జీవమును సగి ఆపమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకును. మా పూల అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకును. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకును. మా అందరిపై దయ చూపి దేవుని కన్ని తెలియ మరే మాతతోనూ, ఆమె భర్త అయిన పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, మరి ముఖ్యంగా అపోస్తులైనటువంటి ఫిలిప్పు యాకోబులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగం దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చినటువంటి పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాసింతము. పరలోకమందున్నడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ళలో నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీళ్ళ నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మా విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మీ మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుందుము. ఏలయన్నా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీస విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని దేవి గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సత్ప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సత్ప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్. పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. రండిరా రండి, ఆరగించండి. రండిరా రండి, ఆరగించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. జీవం పొంది రక్షణ పొంది జీవించండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం.
మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్న ప్రభుని ప్రసాదం. మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు, మృత్యుంజయుని పరమ పవిత్ర శరీర రక్తాలు స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి, స్వీకరించి సేద నుండి శాంతిని పొందండి. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. ఇది పవిత్ర ప్రసాదం, ప్రభు యేసుని త్యాగం. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యాహారము ద్వారా మా మనస్సులను హృదయములను క్షాళనము చేయమని ప్రార్థించుచున్నాము. అపోస్తులైన ఫిలిప్పు, యాకోబులతో పాటు మేము కూడా క్రీస్తునందు నిన్ను చూసుకొని నీకు సాక్షులుగా నిలిచి నిత్య జీవను పొందుబా యోగ్యులము అగుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము సదాకాలము దీవించి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. మంగళదాయిని
స్తోత్రాలుగా యేసుక్రీస్తుకే. ముల్లోకాలలో మంగళదాయిని, మానవులందరికీ రక్షణకారిణి. ముల్లోకాలలో మంగళదాయిని,